వదినా ఏంది పిచ్చి పిచ్చి నావే చేస్తానేంది? ఏంది రాజు అంత కోపం కత్తున్నావు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మర్చిపోయినా అంత ఈజీగా నేను నిన్ను మర్చిపోలేను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? వదిన మనం పెళ్లి కాకముందు ప్రేమించుకున్నాం వాస్తవే. ఇప్పుడు నువ్వు మా అన్నయ్యం చేసుకున్నావు, నువ్వు నాకు వదినవైతావు. నేను ఇప్పుడు అదృష్టం నేను చూడలేను. నువ్వు అట్లా మాట్లాడకు రాజు. ఏంటిది పెళ్లి పెళ్లి? నేను నిన్ను ఇష్టపడ్డా, కానీ మీ వల్లే నన్ను బలవంతంగా మీ అన్నకిచ్చి పెళ్లి చేసిర్రు. మీ అన్నతో సంతోషంగా ఉండలేక, నేను చూసుకుంటా దూరం ఉండలేక నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? నాకు అవన్నీ తెలియదు. నాకు నువ్వు కావాలి రాజు. నువ్వు లేకుండా నేను ఉండలేను. చెప్తా వదినా. ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకో. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? నేను చచ్చినాకట్నా? నీకు పెళ్ళైంది వదినా, సొంత మా అన్ననే చేసుకున్నావు. నేను ఆ తప్పు చేయలేను. ప్లీజ్ వదినా మర్చిపో. అది గతం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మా అన్నయ్యతో నువ్వు హ్యాపీగా ఉండు ప్లీజ్ వదినా. అవన్నీ నాకు తెలియదు. నాకు నువ్వు కావాలి, నేను చెప్తున్నా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నాకు ఈ జీవితమే వద్దు. చిచ్చి నువ్వు మారవిగా, నీకు చెప్పిన అర్థం కాదు. సిరే సిరే ఏంటిది కొడుతున్నావు? ఏంది బట్టలని ఎక్కడెక్కడనే ఉన్నాయి? 3 రోజులైతే బట్టలు విండక. నా బట్టలు విండవానే? అవును పిండా. ఎందుకు విండాలి నీ బట్టలు? నా బట్టలు విండుకోవడానికే టైం కుదరలేదు, ఇంకా నీ బట్టలు విండుకుంటూ ఉండాలా? కనీసానికి తాగమని ఛాయ కూడా ఇస్తలేవు. పనికి పోయి వచ్చిన తర్వాత తినవని కొంచెం అన్నం పెడతారా అని? అంతెందుకు స్నానానికి నీళ్లు కూడా పెడతలేవు. అంటే మేనే మరదలని చేసుకున్నందుక? ఏ నేను లేకముందు ఈ పనులన్నీ నువ్వు చేసుకోలేవా? ఇప్పుడు వేసుకొని సత్త ఏమైతుంది? అన్ని నేనే దగ్గరుండి నీకు తినబెట్టాలా ఏంది? ఇప్పుడు ఇందులో బాగా మాట్లాడతారు. ఏంది చెయ్యొచ్చదన్నావు? మేడ మరదలని చుట్టాలందరూ నీ వాళ్ళు నా వాళ్ళు కలిసి నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేసిరు, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నా జీవితాన్ని ఖరాబ్ చేసి. హలో, నీ జీవితాన్ని నేను నాశనం చేయలేను. నా పెళ్లి మీద నా జీవితం మీద నేను ఎన్నో కలలు కన్నా. నిన్ను చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నా. ఇంట్లో మనశ్శాంతి ఇక నాకంత మనశ్శాంతి ఉన్నట్టు. ఏమైంది అని అడుగుతున్నావా? ఎందుకు లొల్లి పెట్టుకుంటారా అని అడుగుతున్నావా? ఈ లొల్లి కారణం నువ్వు రాజు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా బతికి ఇంకో లాగుండేది. మీ అన్నం చేసుకొని నా బతికి ఏడిసింది. ఇదంతా నీ వల్ల కాదా? చెప్పు. చూడు అవన్నీ కాదు, నేను నీకు మంచిగా చెప్తున్నా రాజు. నువ్వు నాకు దక్కలేవనుకో, నీ సంగతి కాదు నీ అన్న సంగతి చెప్తా. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏం. ఏంద్రి ఇది? ఎవరికి చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసుకున్నావా? ఇంత అర్జెంట్గా ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? అన్నా ఈమె నేను 3 నెలల నుంచి ప్రేమించుకుంటాను. కొన్ని కారణాల వల్ల ఎవరు చెప్పకుండా పెళ్లి చేయాల్సి వచ్చిందన్నా. అర్థం చేసుకో అన్నా.
ఏంది కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా? నీకెట్లాగో అయ్యవ్వలేరు. అన్ననేమో చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా చదివించి చూసుకున్నాడు. మీ అన్న లేడా, నేను లేడా? మేము కూడా చచ్చిపోయినాం అనుకున్నావా ఏంది? ఇప్పుడేమో ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చినావు. పెళ్లి చేసుకునే తందుకేమో నీకు కారణాలు కావాలి, చూసుకునే తందుకేమో మా పైసలు కావాలి. మేము అవసరం లేదు కదా? ఏయ్ నువ్వేంది నా తమ్ముడు అని పట్టప్పుడు బాగా మాట్లాడతావు. నీ తమ్ముడు చూసినవా ఎంత పెద్ద ఘనకార్యం చేసుకొని వచ్చిండో? గట్టిగా అడగం ఎందుకు? వాడిని నేను తమ్ముడు అనుకున్నా కానీ వాడు అనుకోలేదు. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నంత పెద్దోడే అండి. వానికి నేను ఏం చెప్పాలి? నా వల్ల ఆయన అన్ని మాటలు అనకండి, తన తప్పేం లేదు. ఏందే ఆయన తప్పేం లేదా? మరి అంత నీదే తప్పున్నప్పుడు ఈయన గారిని ఎందుకు పెళ్లి చేసుకొని వచ్చినవే? ఓహో ఇల్లు డబ్బు యూస్ వచ్చినవానే, నీకు అయ్యవ్వలు లేరా? ఇంత మంచిగా చిన్నప్పటి నుంచి అలా చూసుకున్న నా మరిది మా ఆయనకు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చిందంటే ఏం మందు పెట్టినవే? వదినా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేసుకున్నా. అన్నా నువ్వు ఒప్పుకుంటావని పెళ్లి చేసుకున్నా. లోపలికి రమ్మంటావా బయటకు పొమ్మంటావా? సరే సరే ఇంట్లోకైతే రా. నాకు చెప్పకుండా చెయ్యకుండా పెళ్లి చేసుకొని వస్తావా? నెల రోజుల లోపల నీ పెళ్లి పెటాకులు చేయకపోతే నా పేరు సిరే కాదు. అంత టెన్షన్ ఉంది ఫస్ట్ నైట్ అంటే. రోజా అక్క కావచ్చు, అక్క మాట వినేస్తాంది, ఆగండి. ఏంటిదక్క? ఏం లేదురా, బావ లేడు, ఒక్కదానికి భయం అవుతుంది, కొంచెం తోడుగా వస్తావని. అయ్యో అదేం లేదక్క, సరే వస్తా నేను. మీకు ఇబ్బంది లేకపోతేనేరా? సరేపా. మా వదిన కావాలనే చెప్తాంది, మా ఇద్దరిని విడగొడుతుంది. ఆగదిన సంగతి చెప్తా. రోజా అక్క నిన్న ఒక విషయం అడగాలి. మా రాజు నీకు ఎప్పటి నుంచో తెలుసు? ఇంత సడన్ గా పెళ్ళెందుకు చేసుకున్నారు మాకు చెప్పకుండా? రాజు నాకు 3 నెలల ముందు నుండే తెలుసు అక్క. రాజు చాలా మంచోడు. నాది పేదింటి కుటుంబమైన నన్ను ఇంత పెద్ద ఇంటికి ఇల్లాలు చేసిండు. నన్ను బాగా మంచిగా చూసుకుంటాడు అక్క. అయ్యో పిచ్చితా చెల్లె, మా రాజు గురించి నీకేం తెలుసు? 3 నెలల పరిచయానికే మంచోడని అనబడుతుంది. రాజు పుడికెత్తు పని చేయడు, ఇల్లు ఉంటేనే ఏర్పోతుందా? బతకడానికి ఓ జాబు డబ్బు కూడా కావాలి, అర్థమైందా? అన్న సంపాదన మీద వాడి తినుకుంటా అటు ఇటు తిరుక్కుంటా ఎప్పుడు చూసినా ఎప్పుడు ఇంట్లోకించి పోతాడో ఎప్పుడు ఇంటికి వస్తాడో ఆయనకే తెలియదు. నువ్వేమో మంచోడు అంటున్నావు. అవన్నీ సరే గాని నువ్వు నా సొంత చెల్లి అనుకొని ఒక్క విషయం చెప్తాను, మనసులో ఉంచుకో. రాజుకి ఏదన్నా జాబ్ దొరికేదాకా కొంచెం దూరం ఉండు. ఇప్పుడు కానీ నీ కొంగు గట్టేసుకోలేవనుకో, తర్వాత నీ జీవితమే నాశనం అవుతుంది. సరే అక్క, నువ్వేది చెప్పినా నా మంచిగా చెప్తావు కదా అక్క. సరే నేను వింటూ అట్లని. సరే పడుకో.
ఏం మరిది రాత్రి నిద్రలేక శోభనం బాగా జరిగి కళ్ళు బాగా ఎర్రబడ్డట్టున్నాయి. చూడు, నాకు దక్కని జీవితం ఇంకెవ్వరికి దక్కద్దు. అటు నీ అన్న ప్రశాంతంగా ఉండద్దు, ఇటు నువ్వు ప్రశాంతంగా ఉండద్దు. నువ్వు నాకు మాత్రమే సొంతం. ఏంది, నాకు తెలియకుండా ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని వచ్చి నా ముందటనే శోభనం చేసుకుందామని తయారైనవా? ఇవన్నీ కుదరది. నువ్వు నాకు, నేను నీకు, ఎవ్వలేమని అనుకోని అదంతా నాకు అనవసరం. అర్థమైతుందా? ఇది మాత్రమే గుర్తుంచుకో. చూడదినా, నువ్వు నా భార్యను దూరం చేస్తాను అనుకుంటాను. ఎప్పటికైనా నా భార్యని దగ్గర చేసుకుంటా, మా అన్నతోనే కలిసి ఉండేటట్టు చేస్తా. గుర్తుపెట్టుకో. నిన్ను కూడా ఎట్లా దగ్గర చేసుకోవాలో నాకు బాగా తెలుసు. రోజా అక్క ఏం చేస్తున్నావురా? ఏం లేదక్క, చీర మడతేస్తాను. అవునా? అరే, ఈ చీర భలే ఉంది, ఎంత బాగుందో. అరే, ఈ కలర్ కూడా నాకు లేదు. ఒక్కసారి ఇరా, నేను కట్టుకుంటా. సరే అక్క, దాంట్లో ఏముంది, కట్టుకో. సరేరా, మర్చిపోయినా పొయ్యి మీద కూర పెట్టచ్చిన, చూడిపోరా. సరే అక్క. పిచ్చిన మరిది, దాంతో పెళ్లి మాత్రమే చేసుకున్నావు. నీతోని శోభనమైన ఈ చీరైనా ఏదైనా నాకే సొంతం. ఇప్పుడు మొదలు పెడతా అసలైన ఆట. రారా నా మరిది రా. వచ్చి ఇప్పుడు నీ పెళ్ళం అనుకుని నన్ను పట్టుకుంటావుగా, అప్పుడు మొదలైద్ది సరైన ఆట. సారీ, నిన్న మా అభినయ ఫస్ట్ నైట్ మిస్ అయింది. కానీ అబ్బా, నిన్ను కూడా ఉండలేకపోతే దోదాం మాట్లాడతాను. అరే, ఎవరైతే చూడొద్దు అనుకున్నావో వాళ్ళే ఇప్పుడు చూసారు. ఇప్పుడు దానికి నీకు విడాకులే. అప్పుడు అప్పుడు నువ్వు నాకు సొంతం అవుతావు. అక్క, ఏందక్క మా ఆయన నీతో ఇంత క్లోజ్గా ఉంటాడు, నేను పట్టుకున్నాడు ఏందక్క? ఓ అదారా, మరిది నేను ఎప్పటి నుంచో క్లోజ్గా ఉంటాం. మరిదికి నేనంటే బాగా ఇష్టం. కానీ నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో ఏమో. ఈ విషయం ఎవ్వరికి చెప్పకురా.
రోజా అసలు ఆపు. వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు నా జీవితం ఎందుకు నాశనం చేసినావు? నువ్వు దాంతో ఉండగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఎందుకు వచ్చినావు? అది కాదు రోజా, కళ్ళతో చూసిన నిజాలు కాదు. ఇంకేం నమ్మాలి నిన్ను? నేను ఎట్లా అంటాను నీకు తెలియదా? తెలుసుకొని కదా నిన్ను పెళ్లి చేసుకొని వచ్చింది. నేను చెప్పేది ఇన్ని రోజా. ఛీ, ఇంకొకసారి నా మీద చేసిన అంటే పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతా నేను. అయ్యో ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకు అంటాను రోజా? నువ్వు ఇలాంటి అని తెలిసినాక నీతో నీ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండా. నేను వెళ్ళిపోతాను. రోజా 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 నా మొగుడు మన ఇద్దరిని చూసి ఎప్పుడో పోయిండు, కానీ నీ పెళ్ళమే ఇప్పుడు పోతుంది. పా, ఇప్పుడు మన ఇద్దరికి ఎవ్వరు అడ్డు లేరు. ఇప్పుడు మన ఇద్దరం ఏమన్నా చేసుకోవచ్చు. దా నడు. మారవానే నువ్వు మారవా? అటు మా అన్నయ్య జీవితం నాశనం చేస్తాను, అటు నా జీవితం నాశనం చేస్తాను, అటు నా భార్య జీవితం నాశనం చేస్తాను. నీకేందే? పెళ్ళైంది కానీ నీకు కూడా పెళ్ళైన ఎట్లున్నారే? చిచ్చి ఇక నువ్వు మార. నువ్వెట్లా నాకు దక్కవో నేను కూడా ఇస్తా. పోపో, ఎంత దూరం పోతావో. అయ్యో బావా, గట్లెట్లా బాత్రూంలో జారి పడ్డవే? నీళ్లు పెట్టడానికి నేను లేనా చెప్పు? అంత ఆగమాగం నీకు నువ్వెందుకు పనులు చేసుకుంటానో చెప్పు. నేను లేనా? నన్ను పిలుస్తారా అనా? నేను దాకా ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ కూర్చో, కూర్చోబా. ఇక్కడ మెల్ల కూర్చో. ఎక్కడ తాకింది దెబ్బ? ఇక్కడనా? అయ్యో కొంచెమే తాకింది బావా. బాగుంది, మరి హాస్పిటల్ పోదామా? బాగా నొత్తుందా బావా? హాస్పిటల్ పోదామా? ఓయ్, ఇక్కడ ఏం చేస్తాను? తీరికగా ఫోన్ చూసుకుంటా ఎడతానా? అక్కడ నా మొగుడు నీ పిల్లం ఏం చేస్తారో చూద్దుదా. ఏం చెప్తారు? ఆ మాట నా నోటితో నేను చెప్పలేను. నువ్వు రా రా మరి. ఏంటిది? ఏం చూస్తాను? సినిమా చూసినట్టు ఇక్కడ అక్కడిక్కడ తిరగకు. నువ్వు అడవో లోపలికి, మాకు డిస్టర్బ్ అవుతుంది. గాడేమంటాడు అనుమానాన్ని? బావా, ఇంట్లో ఉండి అంత బోరు కొడుతుంది. ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళవు ఈరోజు? నువ్వు అడిగినాక బయటికి వెళ్ళి రెస్టారెంట్ కూడా పోదాం, షాపింగ్ కూడా చేసేద్దాం. సరే బావా. చిచ్చి, రోజు రోజుకు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో. నాకైతే అంత పిచ్చిలేస్తుంది. ఆగు, ఎక్కడికి పోతాను? ఎగ్జామ్ ఉంది, రోజు పోతాను. ఓహో, నువ్వు ఒక్కడే పోతానవా? మీ బయలుని తీసుకొని పోతానవా? రోజా ఏం మాట్లాడతాను? ఎగ్జామ్ కి 3 రోజుల ముందు పోతాను. నువ్వు ఇట్లా పోతే నేనేమనుకోవాలి? అంటే నీకు ఇక్కడ మీ వదిన కాకుండా ఇంకా అక్కడ కూడా ఉన్నారా? ఎందుకు రోజా అట్లా మాట్లాడతాను? నా గురించి తెలిసి కూడా నువ్వు ఈ రోజు నా మాట కాదని పోతే నిజంగానే నీకెవరో ఉన్నట్టే. నానా మంచున్నావానే? ఆనందంగా ఉన్నానని అబద్ధం చెప్పమంటావా? దుఃఖంగా ఉన్నానని నిజం చెప్పమంటావా? ఏమైంది నాన్న ఇప్పుడు గట్లెందుకు అంటున్నావే? నువ్వు పుట్టినప్పుడు నా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని ఊరంతా పండగ చేసుకున్నాను. కానీ నువ్వు ఇలా పెరిగి పెద్దయి 2 కుటుంబాలను సంసారాలు నాశనం చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదే. నాన్న నువ్వేం మాట్లాడుతున్నావే?
నాకేం అర్థమైతలేదు. నీ పెళ్లికి ముందు చిన్నల్లుడు నువ్వు ప్రేమించుకున్నావని నాకు తెలియక పెద్దల్లునికిచ్చి పెళ్లి చేసిన. నువ్వు చిన్నల్లునికి వదినవైతవే. వదిన అంటే తల్లితో సమానమే. కానీ నువ్వేం చేస్తున్నావు? చీచి, దయచేసి నేను బతుకున్నంత వరకు నా ఇంటికైతే రాకే. నానా నానా బావా వర్షం పడ్డది, లేకుంటే మంచిగా సినిమాకి పోయి అద్దం ఇయ్యాలా? జరే పోమా. నువ్వేం మనిషివే? వీడు నాకు మొగుడా నీకు మొగుడా? నా మొగంతో నీ ఈ ఒకటే ఈ కైకలు పక్కపక్కలు 2-3 రోజుల నుంచి ఎత్తున్నా. నువ్వేం మాడదానివే? ఏంది ఏం మాట్లాడతాను? 2 రోజులు తిరుగుతున్నా నీకు ఇట్లా అనిపిస్తాను. పెళ్ళై 3 నెలలు అయింది. నన్ను ఎప్పుడైనా మనిషి లెక్క చూసినావా? కనీసం బుక్కడి ఛాయ పోసినావు ప్రేమగా? బాగా మాట్లాడతాను. నీ మొగుడేవాడే? నేనా నా తమ్ముడా? మన పెళ్ళైన కాడ నుంచి నా తమ్ముడిని ఎంత టార్చర్ పెట్టినవే. వాడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. నా సంసారం ఎక్కడ నాశనం అవుతుందని వాడు నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. నా తమ్ముడు దేవుడే. నేనంటే తప్పు చేసిన మార్చుకోవచ్చుగా, మరి ఇప్పుడు నువ్వు చేసాడు ఏంటిది? మారాల్సింది మేం కాదు, నువ్వు నీ భర్తతో కలిసి మంచిగా సంసారం చేసుకుంటే నేను నా భర్తతో కలిసి ఉండేదాన్ని అక్క. కానీ నువ్వేం చేసినావు? నీ భర్తను పక్కన పెట్టి నా భర్తను కావాలనుకున్నావు. అందుకే మన సంసారాలన్నీ చెల్లా చెదురైనాయి. అసలు ఏం జరిగిందో తెలుసా అక్క? ఇంకేం ఆగమంటావు బావా? నీ తమ్ముడు చేసిన ఘనకార్యం మంచిగా ఉన్నదని ఇంకా నన్ను ఆగమంటానవా? అసలు నీకేం జరిగిందో తెలియదురా. నా భార్య ఉండు నా తమ్ముడు నాకు పెళ్లి కాక ముందే ప్రేమించుకున్నారు. ఆ విషయం నాకు మొన్ననే తెలిసింది. వాడు దాన్ని వదిన లెక్కనే చూస్తాను, కానీ ఇదే ఆయన ఇంకా మర్చిపోలేకపోతాను. మరి ఎట్లా బావా? ఈ సమస్యకు పరిష్కారమే లేదా? పరిష్కారం ఎందుకు లేదురా? వాళ్ళిద్దరు ఇప్పుడు ఎట్లా కలిసి ఉండరు, మనం ఇద్దరం ఒక్క వారం రోజులు అట్లా కలిసి ఉన్నామనుకో ఖచ్చితంగా సెట్ అవుతారు. మరి మీ తమ్ముడు బాధపడతాడు బావా? బాధపడితే ఇప్పుడు బాధపడిరా, తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు. సరే బావా. సరే. ఏమండి, నన్ను క్షమించండి. తాళి విలువ భర్త విలువ తెలియక మిమ్మల్ని చాలా బాధ పెట్టిన, దూరం పెట్టిన. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి విలువ భర్త విలువ తెలిసొచ్చింది. ఇక నాకు బుద్ధి వచ్చిందండి, నాకు బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడు ఇట్లాంటి తప్పులు చేయను. ఈ ఒక్కసారి నన్ను క్షమించండి. క్షమించేది నేను కాదు, నా తమ్ముడు. రాజు, నువ్వు కూడా నన్ను క్షమించు. అంత మాట అనకన్నా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పటికైనా అన్నా నన్ను క్షమించు బావా. ఇప్పుడే మనం బయటకు పోదామా? 2 గంటలు కలిసి షాపింగ్ కూడా పోదాం. ఫ్రెష్ అప్ అయి పోదాం. చలో.